2014 నుంచి నవ నిర్మాణ దీక్ష పేరిట విజయవాడ నడిగడ్డ మీద బెంజి సర్కిల్లో ఎవరు రాకపోతే చిన్నారుల్ని తీసుకెళ్లి నడి రోడ్డు మీద ప్రతిజ్ఞ చేపిస్తా ఉంటే రాత్రి ఒక చిన్నారి అడుగుతా ఉంది, బాబాయ్ రేపొద్దున్నే అంట మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ చేపిస్తాడంట, మమ్మల్ని బస్సులో తీసుకెళ్తా ఉన్నారు. నిజంగా ఆ పాప మాట్లాడుతూ ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పెడతాడు, ప్రతిజ్ఞ చేయమంటాడు, నా గుండె రగిలిపోతా ఉంది బాబాయ్ అంది. ఎందుకమ్మా అన్నాను. నారా చంద్రబాబు అను నేను వెన్నుపోటుదారుణ్ణి, మోసగాన్ని, అవినీతిపరుణ్ణి, మా మామ ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్నవాడిని, మా తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుని ముంచిన వాడిని, మా మామ పిల్లనిచ్చిన మామని రాళ్లతో కర్రలతో కొట్టిన వాడిని, మా వదిన పురంధరేశ్వర గారిని ముంచిన వాడిని, మా బావమర్దులు హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, ఆ కృష్ణ, ఈ కృష్ణ నెత్తిన చెయ్యి పెట్టిన వాడిని, రైతుల రుణమాఫీ చేస్తానని రైతులని నట్టేట ముంచిన వాడిని, అక్క చెల్లెల రుణాలు రద్దు చేస్తానని చెప్పేసి అక్క చెల్లెల నెత్తి మీద చెయ్యి పెట్టిన వాడిని, నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసిన వాడిని, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి నమ్మబలికి ఇప్పటిదాకా మోసం చేసిన వాడిని. ఇట్లా చదువుకుంటూ పోతే 500 వాగ్దానాలు చెప్పాడు బాబాయ్. ఈ నారా చంద్రబాబు నాయుడు మాతో ప్రతిజ్ఞ చేయించేదని చెప్పేసి ఆ చిన్నారి చిన్నపిల్ల అడుగుతా ఉంటే సమాధానం చెప్పే పరిస్థితి చూడలేము. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నువ్వు ప్రతిజ్ఞ చేపిస్తావా? ఏమని ప్రతిజ్ఞ చేపిస్తావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. ఏమని మోసం చేశావు, దగా చేశావు? ప్రత్యేక హోదా కోసం ఒక వీరుడులాగా ఒక శ్రీశాలిలాగా పోరాడుతున్న మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చేసే పోరాటంలో 1% నువ్వు చేయగలిగావా? మేము చేసే పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి అరెస్టులు చేపించావు, జైల్లో పెట్టించావు, కేసులు పెట్టించావు, చిన్న పిల్లల్ని సైతం డిబార్లు చేయించావు, టీసీలు ఇప్పించావు. ఇటువంటి మోసగాడివి ప్రత్యేక హోదా గురించి నువ్వు మాట్లాడతావు. నిజంగా ఎంత దుర్మార్గం అంటే 2017లో మహానాడులో తీర్మానం చేశాడు. ఏమని చేశాడో తెలుసా? ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాకి సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని చెప్పి కేంద్రం ఒప్పుకుంది. నరేంద్ర మోడీ గారికి, అరుణ్ జైట్లీ గారికి ధన్యవాద తీర్మానం పెట్టించావా లేదా చంద్రబాబు నాయుడు? 2017 మహానాడులో నువ్వు సమాధానం చెప్పాలి. 2018 వచ్చేసరికి మాట మార్చి మరలా ప్రత్యేక హోదా కోసం తీర్మానం పెట్టిస్తావు. నేను చూశాను మహానాడులో కొంతమంది మేధావులు, కొంతమంది బఫూన్ గాళ్ళు మాట్లాడుతూ ఉంటే చూశాం. ఎక్కడి నుంచో వచ్చాడు ఒకడు, తెలంగాణ నుంచి వచ్చాడంట. ఆడెవడో పొట్టిగా ఉన్నాడు, బఫూన్లా ఉన్నాడు. ఆడి పేరేదో నర్సిరెడ్డి అంట, మనం ఎప్పుడు చూడాల. మరి వాడు తోలు బొమ్మలాటలో వేషాలు వేసుకున్నట్టుగా వచ్చి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి తిడటానికి నీకేంట్రా బాబు అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు కావాలంటే తెలంగాణ వాడివి, తెలంగాణలో కేసీఆర్ తిట్టు, ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతావా? నువ్వు తిడతా ఉంటే మీ నాయకుడు పగలబడి నవ్వటం, కింద పడి నవ్వటం చూసాం మీ వేషాలన్నీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.